ఒరే పందిపెర్రలోడా అనే ఒక డైలాగు మొత్తం సినారియో మొత్తాన్ని కూల్ చేసింది. ఆ ఒక్క క్షణం మీ నుంచి ఎలా వచ్చిందో తెలియదు. అది మీమ్స్ అయిపోయి ట్రోల్స్లో అయిపోయి సినిమాలో కూడా వాడేస్తున్నారు. ఈ వెరైటీ తిట్టు సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అసలు తిరుపతి నుంచి వచ్చిందండి. అంటే ఒరిజినాలిటీ కాప్ వచ్చినప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది కదా. నాకు హిందీ మాట్లాడేసరికి బ్రేక్ పడింది. అదే ఆ రోజు కరెక్ట్గా అందరు తెలుగు వాళ్ళందరూ తీసి హిందీ వాళ్ళని పెట్టారు. నా వీక్ పాయింట్ తెలుసు కదా, పెట్టారు అక్కడ. పెట్టగానే ఇది అరుస్తున్నారే, అర్థం కావట్లేదు వీడికి ఎట్రా అని చెప్పేసి ఆ ఎమోషన్లో అది వచ్చేసింది అన్నమాట బయటికి. యా అంటే సినిమాలో కూడా వాడారు తెలుసా మీకు? చెప్పారు. సింగిల్ సినిమాలో అవునవును వెన్నెల కిషోర్ మీ ఫ్రెండే. అవును వెన్నెల కిషోర్ ఆయన స్పాంటనియస్గా వాడారో స్క్రిప్ట్లో ఉందో తెలియదు కానీ నేనైతే స్ట్రైక్ అయితే వేయలేదు. వాడుకున్నతో సినిమా అండి, సీరియస్ తీసుకోకూడదు. దాని మీద ఫుల్ రేట్స్ మీకే ఉన్నాయి కదా, స్ట్రైక్ వేయచ్చు కావాలి. అలా సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడాలండి. సరదాగా ఒకరి మీద కౌంటర్ వేసినా ఇది వేసినా అంత సీరియస్గా తీసుకొని వార్నింగ్లు ఐ థింక్ దాటేసాం ఇంక అదంతా. అవన్నీ వార్నింగ్లు ఇవ్వాలి, ఇవన్నీ తగ్గించుకునేసి అందరిని కలుపుకొని వెళ్ళడం ఇట్స్ ఎ బెటర్ లైఫ్ అనేది వాట్ ఫస్ట్ నుంచి ఐ బిలీవ్ దట్.